నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం మండల బిజెపి సభ్యత్వ సమావేశం కొల్చారం మండల బిజెపి అధ్యక్షులు దయాకర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి బూత్లో 300కు మించి సభ్యత్వాలు చేయాలని తీర్మానించడం జరిగింది. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శులు రాజేందర్ గౌడ్ నాని, జిల్లా ఓబీసీ కార్యదర్శి యాదగిరి, మండల ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, యువమోర్చా అధ్యక్షులు పంతుల హరీష్, కిష్టాపూర్ గ్రామ బూత్ అధ్యక్షులు శేఖర్ యాదవ్, రాంపూర్ గ్రామ బూత్ అధ్యక్షులు కృష్ణ, పోతంశెట్టిపల్లి గ్రామ బూత్ అధ్యక్షులు భాస్కర్, మహేష్, చిన్నగనాపూర్ గ్రామ బూత్ అధ్యక్షులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులతో నిర్వహించడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ నియమావళి ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీ సభ్యత్వం అనేది చేయడం జరుగుతుంది. అది పార్టీ సభ్యత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త పాత కలయిక మరియు కొత్త వారిని పార్టీలోకి తీసుకొని కష్టపడేటటువంటి వారికి మంచి పదవులు ఇచ్చి పార్టీ పటిష్టానికి కృషి చేయడమే భారతీయ జనతా పార్టీ సభ్యత్వం యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి 2019లో మనం అందరం కూడా సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. 2019లో కొల్చారం మండలంలో 3000 సభ్యత్వాలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు 2024లో అంతకు 3 రెట్లు ఎక్కువగా ఈ సభ్యత్వ నమోదు చేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి మనం అందరం చూసినాం, సెప్టెంబర్ 2వ తారీఖున దేశవ్యాప్తంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చేపట్టిన 2 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 1 కోటికి పైగా సభ్యత్వాలు నమోదు కావడం భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆదరాభిమానాలు ఏందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని మనం గిన్నీస్ బుక్లో కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈసారి ఆ గిన్నీస్ బుక్ రికార్డుని మళ్ళీ మనమే తిరగరాయాలని చెప్పేసి మన కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొల్చారం మండల బీజేపీ కార్యకర్తలు, నాయకులందరూ ఒక సైనికుల్లాగా ప్రతి ఒక్కరూ ప్రతి బూతులో 300కు తగ్గకుండా సభ్యత్వాలు చేయించాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి కార్యకర్త 100 సభ్యత్వాలు చేస్తేనే పార్టీలో క్రియాశీలక సభ్యత్వం, యాక్టివ్ మెంబర్షిప్ వస్తుంది, వివిధ పదవులను చేపట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాయకులు, కార్యకర్తలు కూడా తమ విధిగా 100 సభ్యత్వాలు